హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్ చాలా చూసినట్లయితే ఆల్ఫాన్యూమరిక్ సింబల్ సిరీస్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు కదా. సో ఈ టాపిక్లో క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడుగుతాడు, వాటిని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్ఫాన్యూమరిక్ సింబల్ సిరీస్ అన్న పేర్లోనే ఉంది కదా. ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి, న్యూమరిక్ అంటే నెంబర్స్ ఉంటాయి, సింబల్స్ కూడా ఉంటాయి. అంటే ఆల్ఫాబెట్స్, నెంబర్స్, సింబల్స్ మూడు కంబైన్ చేసి ఒక సిరీస్ అనేది ఇచ్చేస్తాడు. ఇక్కడ మీరు క్వశ్చన్లో చూసినట్టయితే ఇక్కడ నెంబర్స్, ఆల్ఫాబెట్స్, సింబల్స్ అన్నీ కలిపి ఒక సిరీస్ ఇచ్చాడు కదా. సో క్వశ్చన్లో కూడా ఇలాగే ఇస్తాడు. దీని మీద క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్స్గా అడుగుతాడు. ఎన్ని రకాలుగా అడుగుతాడు, వాటిని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ అయితే ఇచ్చేసాడు కదా. క్వశ్చన్ ఫస్ట్ ఇవ్వగానే మీరు ఏం చేస్తారంటే రఫ్ షీట్ మీద ఈ క్వశ్చన్ రాసుకుంటారు కదా. రాసుకున్న తర్వాత వీటికి నెంబర్స్ అనేవి వేసేసుకోండి. స్టార్టింగ్లోనే నెంబర్స్ వేసుకోవడం చాలా తక్కువ టైమే పడుతుంది కదా. నెంబర్స్ వేసుకోమని నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి కౌంట్ చేసుకోవడానికి టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ప్రతిదానికి నెంబర్ వేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే 5 లెటర్స్ 5 ఎలిమెంట్స్కి కలిపి ఒక చోట నెంబర్ అనేది వేద్దాం. సపోజ్ ఇక్కడ 7Q !W ఇక్కడికి 5 అయిపోయింది కదా. సో ఇక్కడ ఒక గీత పెట్టేసి 5 అని వేస్తాం. తర్వాత 6, 7, 8, 9, 10 ఇక్కడికి 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఇక్కడికి 30, ఇది 31 అనమాట. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కౌంటింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇది ఫస్ట్ టైప్. ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైప్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ 6th to the right of the 11th element from right end of given series. ఇక్కడైతే చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు. గివెన్ సిరీస్ అన్నాడు. ఇచ్చిన సిరీస్లో ఫ్రమ్ రైట్ ఎండ్ అన్నాడు. ఫ్రమ్ అంటే ఏంటి? నుంచి. అవునా, నుంచి అంటే ఫ్రమ్ రైట్ ఎండ్ అంటే రైట్ ఎండ్ నుంచి 11th ఎలిమెంట్. ఓకే, 11th ఎలిమెంట్కి రైట్ సైడ్ 6th ఎలిమెంట్ ఏంటి అని అడిగాడు. అదే కదా క్వశ్చన్. ఇది నార్మల్ మెథడ్లో చేయాలంటే మనం ఎలా చేస్తాం? రైట్ హ్యాండ్ నుంచి అన్నాడు. సో ఇదే కదా రైట్ హ్యాండ్ నుంచి చూడండి 11th ఎలిమెంట్ అన్నాడు. రైట్ హ్యాండ్ నుంచి 11th ఎలిమెంట్. మనం కౌంట్ చేసుకోకుండా ఇక్కడ నెంబర్స్ రాసుకున్నాం కదా. ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడికి 5 అయిపోయినాయి, 6th ఎలిమెంట్. ఓకే, అంటే ఇదే కదా 11th ఎలిమెంట్. 11th ఎలిమెంట్ ఇదేనా? నార్మల్గా చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది 11th అని. బట్ మీకోసం ఒకసారి నేను కౌంట్ చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11th ఎలిమెంట్ ఎలా వచ్చింది కదా. మనం చూడగానే 11th ఎలిమెంట్ ఎలా చెప్పానంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 5 ఉన్నాయి. 1 + 5 6, 6 + 5 11. అంటే 11th ఎలిమెంట్ ఏంటి? ఎల్. సో ఇప్పుడు మీరు ఈ నెంబర్స్ వేసుకోలేదనుకోండి, ఇలా కౌంట్ చేసుకోవాలి. నెంబర్స్ వేసుకోవడం వల్ల ఏమైంది? చూడగానే 11th ఎలిమెంట్ అంటే ఏంటి అనేది మనం చెప్పగలిగాం. 11th ఎలిమెంట్ అంటే మళ్ళీ మీరు ఇక్కడికి రాకూడదు. ఎందుకు? మన నెంబరింగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇచ్చాం, కానీ క్వశ్చన్లో రైట్ హ్యాండ్ గురించి అడుగుతున్నాడు. సో రైట్ హ్యాండ్ నుంచి మనం చూసుకోవాలి. రైట్ హ్యాండ్ నుంచి 11th ఎలిమెంట్ ఏంటి? ఎల్. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఈ 11th ఎలిమెంట్కి రైట్ సైడ్ అంట. ముందేముంది? రైట్ అని ఉంది. 11th ఎలిమెంట్కి అగైన్ రైట్ సైడ్ అంటే ఇదే కదా. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కదా. సో రైట్ సైడ్ 6th ఎలిమెంట్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. సో రైట్ సైడ్ 6th ఎలిమెంట్ అంటే ఏంటి? మ్యూ వస్తుంది. చూడండి, కౌంట్ చేస్తాను. 1, 2, 3, 4, 5, 6. 6th ఎలిమెంట్ ఏంటి? మ్యూ. అంటే మన ఆన్సర్ ఏంటి? మ్యూ. కానీ ఇదంతా చేసేసరికి మనకి ఎంత టైం పడుతుంది? 1 minute, నియర్లీ 1 minute పట్టుతుంది. కానీ 1 minute అంటే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామని. ఇలాంటి క్వశ్చన్స్కి అంత టైం మనం స్పెండ్ చేయక్కర్లా, చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో షార్ట్కట్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైతే ఇలా ఉందో వాడు ఇచ్చిన పొజిషన్, నెంబర్, అలాగే డైరెక్షన్ అనేది చూడండి. 6th to right అన్నాడు. అవునా, మనం చూడాల్సింది 2 అండ్ ఫ్రమ్. ఓకే, 6th to right అన్నాడు. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, 6th to right. అదే కదా ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు? 11th ఎలిమెంట్ ఫ్రమ్ రైట్ అన్నాడు. 11th ఫ్రమ్ రైట్.
6th టు రైట్, 11th ఫ్రమ్ రైట్ అని ఇచ్చేసాడు. ఓకే, మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి, ఈ నెంబర్ అండ్ డైరెక్షన్ అనేది రాసుకున్నాం, అండ్ 2 ఫ్రమ్ కూడా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ రెండు సేమ్ ఉంటే, అంటే రైట్ రైట్, లెఫ్ట్ లెఫ్ట్, అలా సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే తీసివేయాలి. ఎవరిలో నుంచి ఎవరిని తీసేయాలంటే ఆల్వేస్ ఫ్రమ్లో నుంచి 2ని తీసేయాలి. ఏం చేయాలి, ఫ్రమ్లో నుంచి 2ని తీసేయాలి. ఫ్రమ్ అంటే ఇక్కడ ఎంత ఉంది, 11 ఉంది. 11లో నుంచి 6ని తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది మనకి, 5 వస్తుంది. సో ఇది మన ఆన్సర్ బాగానే ఉంది. ఆన్సర్ అయితే టోటల్ నెంబర్, ఫైనల్ నెంబర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. అయితే ఈ 5 ఎటు నుంచి చూడాలి, రైట్ సైడ్ నుంచి చూడాలా, లెఫ్ట్ సైడ్ నుంచి చూడాలా అంటే ఫ్రమ్కి ఏ డైరెక్షన్ అయితే ఉందో ఆ డైరెక్షన్ అనేది మనం దీనికి రాసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ 2 సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ 2 డిఫరెంట్గా ఉంటే యాడ్ చేయాలి. అలాంటి మోడల్ మనం ఫర్దర్గా చూద్దాం. ఓకే, సేమ్ ఉంటే ఏం చేయాలి అనేది ఈ క్వశ్చన్లో చూద్దాం. సేమ్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఎవరిలోంచి ఎవరిని తీసేయాలి, నార్మల్గా మనం ఎప్పుడు ఏం చేస్తాం, పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని తీసేస్తాం. ఓకే, ఇక్కడ అలా చేయకూడదు. ఎప్పుడు ఆల్వేస్ ఫ్రమ్లో నుంచి 2ని తీసేయాలి. సో ఇక్కడ ఫ్రమ్లో నుంచి లక్కీగా ఫ్రమ్ అనేది మనకి పెద్ద నెంబర్ ఉంది, 2 అనేది చిన్న నెంబర్ ఉంది, కాబట్టి మనకి పాజిటివ్ నెంబర్ అనేది వచ్చేసింది. రైట్, నెగిటివ్ నెంబర్ వస్తే ఒకవేళ మీకు ఆ డౌట్ కూడా ఉంటుంది కదా, సపోజ్ ఈ నెంబర్సే రివర్స్ అయ్యాయి అనుకోండి, ఫ్రమ్ అనేది 6 ఉంది, 2 అనేది 11 ఉంది అనుకోండి, 6 - 11 ఎంత వస్తుంది, -5 వస్తుంది కదా. సో ఎప్పుడైనా మనం కోడింగ్ అండ్ డీకోడింగ్లో నేర్చుకున్నాం, ఏదైనా నెగిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి, దానికి 26ని యాడ్ చేయాలి. 26ని ఎందుకు యాడ్ చేస్తాం, ఎందుకంటే మనకి ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి కాబట్టి. సో 26ని యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్, అదే ఇక్కడ మన ఫైనల్ నెంబర్ అనమాట. ఫైనల్ నెంబర్ అయితే వచ్చేస్తుంది కదా, దీనికి మరి పొజిషన్ ఏమి ఇవ్వాలి అంటే ఫ్రమ్కి ఏ డైరెక్షన్ అయితే ఉందో ఆ డైరెక్షన్ మనకి ఫైనల్ నెంబర్కి ఇవ్వాలి. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది, 5th 5 రైట్ సైడ్ నుంచి. సో రైట్ సైడ్ ఇదే కదా చూడండి, రైట్ సైడ్ నుంచి 5th నెంబర్ అంటే 1 2 3 4 5, 5th నెంబర్ అంటే మ్యూయేనా. సో మన ఆన్సర్ మ్యూ వచ్చిందా, చూసారా, మనం ఈజీగా సాల్వ్ చేసేసాం. ఇలా సాల్వ్ చేస్తే మనకి టైం అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ మోడల్ చూడండి, ఇఫ్ ఆల్ సింబల్స్ ఆర్ ఎలిమినేటెడ్. ఇక్కడ ఏమన్నాడు, ఆల్ సింబల్స్ ఆర్ ఎలిమినేటెడ్ అంటే అన్ని సింబల్స్ని ఎలిమినేట్ చేస్తే ఫ్రమ్ గివెన్ సిరీస్, ఎక్కడి నుంచి ఇచ్చిన సిరీస్లో సింబల్స్ అన్నిటినీ ఎలిమినేట్ చేసేసాడు, అంటే తీసేసాడు. దెన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద 8th ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. ఇచ్చిన సిరీస్లో సింబల్స్ అన్నిటినీ తీసేస్తే లెఫ్ట్ హ్యాండ్ నుంచి 8th ఎలిమెంట్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇచ్చిన సిరీస్ ఇవే కదా, సింబల్స్ని తీసేయమన్నాడు, అంటే నెంబర్స్ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలి. రైట్ హ్యాండ్ ఇది, లెఫ్ట్ హ్యాండ్ ఇది. సో లెఫ్ట్ హ్యాండ్ నుంచి 8th ఎలిమెంటే కదా మనల్ని అడిగాడు. సో ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్దాం. సింబల్స్ని వస్తే కౌంట్ చేయొద్దు, ఇంకా ఏమొచ్చినా కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే సింబల్స్ని తీసేయమన్నాడు కాబట్టి. ఒకవేళ ఆల్ఫాబెట్స్ని తీసేయమన్నాడు అనుకోండి, ఆల్ఫాబెట్ వచ్చిన చోట స్కిప్ చేసేసి మిగతావి కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనల్ని సింబల్స్ని ఎలిమినేట్ చేయమన్నాడు కాబట్టి సింబల్ వచ్చిన చోట కౌంట్ చేయకుండా మిగతావి కౌంట్ చేసుకుంటూ 8th ఎలిమెంట్ ఏదో చూద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ ఇదే కదా, 7 ఇది సింబల్ కాదు, కౌంట్ చేయొచ్చు. 1 ఇది కూడా సింబల్ కాదు. 2 ఇది సింబలే, సో దీన్ని మనం కౌంట్ చేయకూడదు, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది ఆల్ఫాబెట్ కాబట్టి కౌంట్ చేయొచ్చు. 3 ఇది అగైన్ సింబల్, దీన్ని కౌంట్ చేయకూడదు. నెక్స్ట్ ఇది 4 5 ఇది సింబల్, కౌంట్ చేయకూడదు. ఇది సింబల్, కౌంట్ చేయకూడదు. 6 ఇది సింబల్, కౌంట్ చేయకూడదు కదా. 7 అండ్ ఇది కూడా సింబల్, దీన్ని కూడా కౌంట్ చేయకూడదు. 8 అంటే లెఫ్ట్ సైడ్ నుండి సింబల్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసి కౌంట్ చేసుకుంటూ వచ్చాం కదా. 8th ఎలిమెంట్ ఏముంది, y ఉంది. మన ఆన్సర్ ఏంటి, y. అంతే. సో ఏం చేసాం, ఏమి చేయాలి, వాడు సింబల్స్ని ఎలిమినేట్ చేయమన్నాడు కాబట్టి సింబల్స్ కాకుండా మిగతా వాటిని కౌంట్ చేసుకుంటూ వచ్చాం. 8th ఎలిమెంట్ ఏది అన్నాడు కాబట్టి, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
How many vowels are immediately preceded by a letter and immediately followed by a symbol in given series? ఇక్కడ ఒక కండిషన్ అనేది మనకి ఇచ్చేసాడు. ఫస్ట్ ఎప్పుడైనా ఇలా కండిషన్ ఇచ్చినప్పుడు ఈ కండిషన్ అనేది ఒక మనకి అర్థమయ్యే ఫిగర్ రూపంలో రాసుకుందాం. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ అనేది డ్రా చేయలేదు అనుకోండి, మనకు అర్థమయ్యే ఒక ఫిగర్ లాగా రాసుకోలేదు అనుకోండి, ప్రతిసారి మనం ఈ సిరీస్లో ఇక్కడ మనం ప్రతి లెటర్ చూసిన ప్రతిసారి మనకి కండిషన్ అనేది వెంటనే స్ట్రైక్ అవ్వకపోతే ప్రతిసారి క్వశ్చన్ చదువుకోవాలి. క్వశ్చన్ చదివిన ప్రతిసారి కనీసం మనకి 2-3 సెకండ్స్ అయినా కానీ టైం అనేది అక్కడ వేస్ట్ అవుతుంది. అదే ఫిగర్ అనేది డ్రా చేసామనుకోండి, దాన్ని చూడగానే మనం ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, కండిషన్ అనేది ఒక ఫిగర్ రూపంలో డ్రా చేసుకుందాం. హౌ మెనీ వవెల్స్ అన్నాడు, అంటే హౌ మెనీ వవెల్స్ అంటే ఎన్ని వవెల్స్. సో వవెల్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ లెటర్. ఇమ్మీడియట్లీ అంటే వెంటనే, ప్రిసీడెడ్ ప్రీ అంటే ముందు, ప్రిసీడెడ్ బై ఎ లెటర్. ఓవెల్కి ముందు వెంటనే ఒక లెటర్ ఉండాలంట. ప్రిసీడెడ్ అంటే ముందు కదా, సో ముందు ఒక లెటర్ ఉండాలంట. ఇమ్మీడియట్లీ అన్నాడు కాబట్టి వెంటనే, ఓవెల్కి వెంటనే ముందు ఏముండాలి, లెటర్ ఉండాలి. అండ్ అలాగే ఇమ్మీడియట్లీ ఫాలోడ్, ఇమ్మీడియట్లీ అంటే వెంటనే కదా, ఫాలోడ్ అంటే తర్వాత అని అర్థం. బై ఏ సింబల్, ఇక్కడ ఏముండాలంట, సింబల్ ఉండాలంట. ఇలాగా మనకి ఇచ్చిన సిరీస్లో ఎన్ని ఉన్నాయి వొవెల్స్ అని చెప్పి అడుగుతున్నాడు. ఇచ్చిన సిరీస్లో ఓవెల్ అనేది ఉండాలి. ఆ ఓవెల్ ఇమ్మీడియట్లీ అంటే వెంటనే, ప్రిసీడెడ్ బై ఏ లెటర్. ప్రిసీడెడ్ అంటే ముందు కదా, ప్రీ అంటే ముందు, అది గుర్తుంచుకోండి. బై లెటర్ అన్నాడు కాబట్టి ముందు లెటర్ ఉండాలి. ఫాలోడ్ అంటే తర్వాత, సో ఫాలోడ్ బై సింబల్ అన్నాడు కాబట్టి సింబల్ అనేది తర్వాత ఉండాలి. ఇలాగా ఇచ్చిన సిరీస్లో ఎన్ని వొవెల్స్ ఉన్నాయని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. సిరీస్ చూడండి, ఫస్ట్ ఇదే కదా ఇచ్చింది. ఫస్ట్ మనం ఓవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇలా చూసుకుంటూ వెళ్దాం, ఓవెల్ వచ్చిన తర్వాత ఆపుదాం. అసలు ఓవెల్ అంటే ఏంటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 అయితే ఓవెల్స్ మనకి ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. ఏంటవి, ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇవి ఓవెల్స్. ఓవెల్స్ కాకుండా మిగతా ఉన్నవన్నీ కూడా కాన్సనెంట్స్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన సిరీస్లో ఓవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. 7 Q W E R T Y H I ఐ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఓవెల్ ఉంది, రైట్. ఓవెల్కి ముందు ఏముండాలంట. సో ఇప్పుడు నేను మర్చిపోయా, క్వశ్చన్ ఏమి అడిగాడు. అదే నేను ఈ ఫిగర్ రాసుకోలేదు అనుకోండి, ఏం చేయాలి, మళ్ళీ ఓవెల్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ ఇదంతా చదువుకోవాలి. కానీ నేను ఇక్కడ ఏం చేశాను, ఫిగర్ డ్రా చేశా. ఇది చూడగానే మనకు అర్థమైపోద్ది కదా, ముందు లెటర్ ఉండాలి, వెనక సింబల్ ఉండాలని. అందుకని నేను ఫిగర్ అనేది డ్రా చేసుకోమని చెప్పాను అనమాట. ఇక్కడ ఓవెల్ ఉంది, ముందేముంది, లెటర్ ఉంది, ఓకే రైట్. తర్వాత ఏముంది, నెంబర్ ఉంది. కానీ మనకి ఇక్కడ మనం రాసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఏముండాలి, సింబల్ ఉండాలి. సో ఇది కౌంట్ చేయకూడదు. నెక్స్ట్ ఓవెల్ ఎక్కడుంది చూడండి, యు. యు అనేది ఓవెలే కదా, రైట్. యూకి ముందు ఏముంది, లెటర్ ఉంది, తర్వాత సింబల్ ఉంది, అంటే మన కండిషన్ అనేది ఫాలో అవుతుంది, 1. నెక్స్ట్ ఇంకా ఓవెల్ ఎక్కడ ఉందో చూడండి, ఏ. ఏ అనేది ఓవెలే. ఏకి ముందు లెటర్ ఉంది కానీ తర్వాత సింబల్ ఉందా, అసలు ఏమీ లేదు. సో ఇది కౌంట్ చేయకూడదు. మొత్తం ఎన్ని ఉన్నాయి, మన కండిషన్ ఫాలో అయ్యేలాగా క్వశ్చన్లో 1 ఉంది. సో 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక్కో క్వశ్చన్ ఒక్కో మోడల్ అనమాట. అంటే ఇన్ని రకాలుగా మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు ఈ ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్లో. ఓకే, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా నేర్చుకోండి. మీరు వీడియో స్కిప్ చేశారంటే ఒక మోడల్ మిస్ అయిపోయినట్టే. సో స్కిప్ చేయకుండా నేర్చుకుంటే ప్రతి మోడల్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఈజీ టాపిక్ కాబట్టి మార్క్స్ అనేవి ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి. 4 of the 5 are alike in certain way in given series and thus form a group. Then which among the following doesn't belong to that group? ఇక్కడ ఏమీ అడగట్లేదు, ఆడ్ వన్ అవుట్ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ఆడ్ వన్ అవుట్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ ప్రకారం కొన్ని కాంబినేషన్స్ అనేవి రాశాడు, 5 కాంబినేషన్స్. ఈ 5లో 4 అనేవి ఎలైక్ అంటే ఒకేలా ఉన్నాయంట. ఇంకొక కాంబినేషన్ ఏదైతే ఉందో అది మిగతావి ఫాలో అవుతున్న లాజిక్ని ఫాలో అవ్వట్లేదు. సో డిఫరెంట్గా ఉంది, అదేంటి అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ WE ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఉంది, రైట్. ఇది క్వశ్చన్లో సిరీస్లో ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ W ఉంది,
డబ్ల్యూకి నెక్స్ట్ సెకండ్ వన్ ఈ ఉంది అండ్ అలాగే ముందు ఉంది. అంటే ఇక్కడ ఏం చేశాడు, ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో మనకి ఇచ్చిన ఆప్షన్లో దాని తర్వాత సెకండ్ వచ్చేది రాశాడు అండ్ అలాగే దాని ముందుది రాశాడు, అంతే కదా. ఓకే, నెక్స్ట్ ఇదే లాజిక్ మిగతావి కూడా ఫాలో అవుతున్నాయా లేదా అని చూసేద్దాం. నెక్స్ట్ ఏముంది, పర్సంటేజ్ అండ్ ఆర్ ఉంది. సో ఇక్కడ పర్సంటేజ్ చూడండి ఎక్కడుందో, ఇక్కడ ఉంది పర్సంటేజ్. పర్సంటేజ్ తర్వాత సెకండ్ ఎండ్ ఉంది, రైట్, ముందు ఆర్ ఉంది. అంటే ఇది కూడా వాడు ఇచ్చిన లాజిక్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ చూడండి H-β2. H-β2 అంటే హెచ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. బీటా ఎక్కడుంది, ముందుంది. కానీ ఇక్కడ మనం వాడు ఇచ్చిన లాజిక్ ప్రకారం ఏం రావాలి, H2β రావాలి. కానీ ఇక్కడ ఏం రాశాడు, H-β2 రాశాడు. అంటే ఇది లాజిక్ అనేది ఫాలో అవ్వట్లేదు. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏంటి, H-β2. కాకపోతే ఈ రెండు కూడా చూద్దాం, ఎందుకంటే మిగతా 4 ఒకటే లాజిక్ని ఫాలో అవ్వాలి కదా. సో ఈ రెండు కూడా ఫాలో అవుతున్నాయా లేదా తెలుసుకోవడం కోసం చూద్దాం. ఎగ్జామ్లో అయితే మీరు ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ డౌట్ వచ్చి నిజంగా మిగతా ఇది లాజిక్ కరెక్టా రాంగా అనుకోవాలంటే అప్పుడు మిగతావి కూడా చెక్ చేయండి. ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఇన్ఫినిటీ RL ఉంది కదా. సో ఇన్ఫినిటీ తర్వాత సెకండ్ వచ్చేది R అండ్ ముందు వచ్చేది L. సో ఇది ఫాలో అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, GF-μ. సో ఇక్కడ చూడండి G ఉంది, G తర్వాత సెకండ్ వచ్చింది F, తర్వాత మ్యూ ముందు రాశాడు. అంటే ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా, ఈ 4 అనేది సేమ్ లాజిక్ని ఫాలో అవుతుంది. ఈ B ఇదొక్కటే డిఫరెంట్ లాజిక్ని ఫాలో అవుతుంది. సో ఆడ్ వన్ అవుట్ ఏది, C. సో సింపుల్గా ఇలా ఇస్తే మనం ఏం చేయాలి, ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. ఓకే, నెక్స్ట్ మోడల్ ఏంటో చూద్దాం. How many symbols are to the right of 8th letter from the right end of the given series? ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, గివెన్ సిరీస్ ఇచ్చిన సిరీస్లో ఫ్రమ్ రైట్ ఎండ్ అన్నాడు. అంటే రైట్ ఎండ్ నుంచి 8th లెటర్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్ ఎన్ని సింబల్స్ ఉన్నాయని చెప్పి మనల్ని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ చూడండి, ఇదే కదా రైట్ ఎండ్ నుంచి, రైట్ ఎండ్ ఇదే కదా, రైట్ ఎండ్ నుంచి 8th ఎలిమెంట్. 8th ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ వరకు 6, 7, 8. 8th ఎలిమెంట్ ఏంటి, ఇదేనా, ఇదే కదా. ఒకసారి కౌంట్ చేస్తున్నాను చూడండి, 1 2 3 4 5 6 7 8. సో ఇదే 8th ఎలిమెంట్కి రైట్ సైడ్ అన్నాడు. సో ఇది రైట్, ఇది లెఫ్ట్ కదా. రైట్ సైడ్ ఎన్ని సింబల్స్ ఉన్నాయి అన్నాడు. ఇక్కడ చూడండి ఎన్ని సింబల్స్ ఉన్నాయో, మ్యూ ఇదొకటి, ఆల్ఫా ఇదొకటి. సో 2 సింబల్స్ అనేవి ఉన్నాయి. సో మన ఆన్సర్ ఏంటి, 2. కరెక్ట్గా చేస్తే మనకి వితిన్ సెకండ్స్లోనే క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఇప్పుడు కొంచెం టైం పడుతుంది. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సెకండ్స్లోనే ఆన్సర్ అనేది పెట్టగలుగుతారు. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ 12th to the right of 14th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ సిరీస్. అగైన్ ఇది మనం ఫస్ట్ నేర్చుకున్న మోడల్ లాగా ఉంది కదా. ఇక్కడ ఏమన్నాడు, 12th to right 14th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, 12th to right 14th ఫ్రమ్ లెఫ్ట్. ఇక్కడ మనం నేర్చుకున్న షార్ట్ కట్ అనేది అప్లై చేద్దాం. ఇందాకలా మనం స్టార్టింగ్లో చూసినప్పుడు ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి. సేమ్ ఉంటే ఏం చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం. ఫ్రమ్లో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేసి ఫ్రమ్ డైరెక్షన్ అనేది ఇచ్చాం. ఇక్కడ ఏమొచ్చింది, డిఫరెంట్ ఉన్నాయి. ఒకటి రైట్ ఉంది, ఇంకొకటి లెఫ్ట్ ఉంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే యాడ్ చేయాలి. డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడింగ్ దేంతో దేన్ని యాడ్ చేసినా ఒకటే కదా. సో ఫ్రమ్ ప్లస్ 2 చేయొచ్చు, 2 ప్లస్ ఫ్రమ్ చేయొచ్చు. సో ఫ్రమ్ ప్లస్ 2 చేస్తున్న 26 వచ్చింది. అగైన్ దీనికి డైరెక్షన్ ఏమి ఇవ్వాలి, మళ్ళీ ఫ్రమ్కి ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ ఇవ్వాలి. సో లెఫ్ట్ నుండి 26th ఎలిమెంట్ ఏంటి అనేది మన క్వశ్చన్ కదా. సో ఇది రైట్, ఇది లెఫ్ట్. లెఫ్ట్ నుండి 26th ఎలిమెంటే కదా అడిగాడు. మనం ఆల్రెడీ నెంబర్స్ వేసుకున్నాం. సో మళ్ళీ కౌంట్ చేయాలా, అక్కర్లేదు. ఇక్కడికి 5 10 15 20 25 అయిపోయినాయి. అంటే 26 అంటే ఏంటి చూడగానే చెప్పేయచ్చు. 26th లెటర్ ఏంటి, యూ. అదే నెంబర్స్ రాసుకోలేదు అనుకోండి, మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఏదన్నా మిస్ చేసినా మన హడావిడి అంటే ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది కదా. ఎగ్జామ్ టెన్షన్లో మధ్యలో ఏదైనా స్కిప్ చేస్తే మనకు ఆన్సర్ అనేది రాంగ్ వచ్చేస్తుంది. నెంబర్స్ వేసుకుంటే మనకి ఈజీగా 26 అనగానే మనం చూడగానే చెప్పేయచ్చు కదా, లెఫ్ట్ హ్యాండ్ నుంచే కదా. సో 26 అనగానే ఏంటి, యూ. సో మన ఆన్సర్ ఏంటి, యూ.
నెక్స్ట్ క్వశ్చన్, if series are reversed, what is the 7th to the left of 17th from left end of series? ఇది కూడా మనం ముందు చూసిన క్వశ్చన్స్ లాగానే ఉంది, కాకపోతే ఏంటి ఇక్కడ ఏమన్నాడు, సిరీస్ ఆర్ రివర్స్డ్ అన్నాడు. సో ఎప్పుడైతే సిరీస్ని రివర్స్ చేసామో అంటే ఏం లేదు, ఈ సిరీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని రివర్స్ చేశాడంట, అంటే ఇవి ఇటు వస్తాయి ఇవి అటు వస్తాయి. రివర్స్ చేసిన తర్వాత పొజిషన్ అనేది అడుగుతున్నాడు. క్వశ్చన్లో ఎప్పుడైతే సిరీస్ ఆర్ రివర్స్డ్ అని క్వశ్చన్ మనకి ఇలా ఉంటే మనం ఏం చేయాలి అంటే సింపుల్గా ఒక షార్ట్ కట్ అనేది ఫాలో అయిపోవచ్చు. లెఫ్ట్ అని ఉన్న చోట రైట్ పెట్టాలి, రైట్ అన్న చోట లెఫ్ట్ పెట్టాలి, అంతే. మీరు ఒకసారి ట్రై చేయండి, అంటే సిరీస్ని రివర్స్ చేసి మన లాజిక్ అనేది అప్లై చేసి చూడండి ఆన్సర్ ఏమొస్తుందో. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసే షార్ట్ కట్ అనేది అప్లై చేసి చూడండి, ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఓకే, సిరీస్ని రివర్స్డ్ అని చేసినప్పుడు మనం ఏం చేయాలి, లెఫ్ట్ని రైట్ అని రైట్ని లెఫ్ట్ అని రాసుకోవాలి. 7th టు లెఫ్ట్ అన్నాడు అంటే మనం ఏం రాయాలి, రైట్ అని రాయాలి. నెక్స్ట్ 17th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు, మళ్ళీ ఏం రాయాలి, ఇక్కడ రైట్ అని రాయాలి. ఇక్కడ చూసినట్లయితే రెండు సేమ్ ఉన్నాయి, రైట్ రైట్ సేమ్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఎవరిలోంచి ఎవరిని, ఫ్రమ్లో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 17 - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. దీనికి ఏం డైరెక్షన్ ఇవ్వాలి, ఫ్రమ్ డైరెక్షన్ ఇవ్వాలి, అంటే రైట్ సైడ్ నుంచి, రైట్ నుంచి 10th ఎలిమెంట్ ఇదే కదా రైట్. రైట్ సైడ్ నుంచి 10th ఎలిమెంట్ అంటే ఏంటి, ఇన్ఫినిటీ. ఎలా కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10. 10 అంటే ఏంటి, ఇన్ఫినిటీ. చూడగానే ఎలా చెప్పేసాము, సో ఇవి 5 అని తెలుసు, ఇది 1 అని తెలుసు, అంటే ఇందులో 4 అంతే కదా, 10 కదా. సో నెంబర్స్ రాసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అనమాట. ఆన్సర్ ఏంటి, ఇన్ఫినిటీ. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఫ్రమ్ గివెన్ సిరీస్ వాట్ ఈస్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ 9th ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఇది కూడా మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన మోడల్స్ లాగానే ఉంది, కానీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఫ్రమ్ ఎండ్ ఆఫ్ సిరీస్ అడిగాడు, అంటే ఇదర్ రైట్ హ్యాండ్ నుంచి కానీ లెఫ్ట్ హ్యాండ్ నుంచి కానీ పొజిషన్ అనేది అడిగాడు. కానీ ఇక్కడ అలా అడగలేదు, చూడండి. ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ ఒక సింబల్ అంటే ఒక ఎలిమెంట్ని రిఫరెన్స్గా చేసుకొని పొజిషన్ అనేది అడుగుతున్నాడు. ఇలా అడిగినప్పుడు మనం ఈ షార్ట్ కట్ అనేది అప్లై చేయకూడదు. నార్మల్ మెథడ్ ఏదైతే ఉందో ఆ నార్మల్ మెథడే ఫాలో అవ్వాలి. ఓకే, ఎప్పుడైతే మనల్ని ఏదర్ రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ నుంచి పొజిషన్ అడిగినప్పుడు మాత్రమే ఈ షార్ట్ కట్ అనేది అప్లై అవుతుంది. అదే మనకి ఒక ఎలిమెంట్ నుంచి అడిగినప్పుడు మనం నార్మల్ ప్రొసీజరే ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏమి అడుగుతున్నాడు, ఇన్ఫినిటీకి ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీకి లెఫ్ట్ సైడ్ 9th ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్ సెకండ్ ఎలిమెంట్ అని ఇచ్చాడు. అసలు ఫస్ట్ ఇన్ఫినిటీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో దీనికి లెఫ్ట్ సైడ్ 9th ఎలిమెంట్ కదా, ఇది రైట్ ఇది లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ 9th ఎలిమెంట్ అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9. సో లెఫ్ట్ సైడ్ 9th ఎలిమెంట్ అంటే ఎండ్, అండ్ దీనికి రైట్ సైడ్ సెకండ్ ఎలిమెంట్. ఇక్కడ చూడండి సెకండ్ టు రైట్ అన్నాడు, అంటే ఈ ఎండ్ ఏదైతే ఉందో దీనికి రైట్ సైడ్ సెకండ్ ఎలిమెంట్ ఇదే కదా రైట్. రైట్ సైడ్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి, 1 2. సో సెకండ్ ఎలిమెంట్ ఏంటి, ఇది. సో మన ఆన్సర్ ఎక్కడ ఉంది, దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్లో మనకి ఇన్ని విధాలుగా క్వశ్చన్స్ అడగవచ్చు. అంటే ఎండ్ ఆఫ్ ద సిరీస్ నుంచి పొజిషన్ అడగవచ్చు, లేదు అంటే ఏదైనా సింబల్స్ని కానీ నెంబర్స్ని కానీ ఆల్ఫాబెట్స్ని కానీ ఎలిమినేట్ చేసేసి మనల్ని పొజిషన్ అడగవచ్చు, ఏదైనా కండిషన్ ద్వారా అడగవచ్చు, ఏదైనా లాజిక్ ఇచ్చేసి ఆడ్ వన్ అవుట్ లాగా అడుగుతారు. ఇంకా మనకి సేమ్ ఎండ్ ఆఫ్ ద సిరీస్ నుంచి కాకుండా ఏదైనా ఒక ఎలిమెంట్ని రిఫరెన్స్గా తీసుకొని పొజిషన్ అడగొచ్చు, లేదా సిరీస్ని రివర్స్ చేసి అడగొచ్చు. సో ఇన్ని విధాలుగా ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్లో మనల్ని క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. ఎలా అడిగినా కానీ మనం వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేసేయడం నేర్చుకున్నాం కదా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.